చాలామందిని చూస్తున్నానండి. వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళితే సాయంత్రం అయిపోయేసరికి ఇంటికి ఎప్పుడు రావాలని హైరాణ పడుతున్నారు. కారణం ఏంటంటే ఆ విలువైన వస్తువులు ఉంటామన్నమాట. అవి ఎక్కడో లాకర్లో పెడతారు బీరువాలో. మరి ఏ దొంగలు వచ్చారో ఏంటని చెప్పేసి భయం అన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు వీళ్ళు భయపడలేదండి, ఎవరో తెలుసండి ఉంటే. కాబట్టి ఇంట్లో ఏమైనా ఉన్నా కానీ హైరాణ పడినట్టు తెలియకూడదండి. బయట వాళ్ళు కూడా, ప్రక్క వాళ్ళు కూడా, వాళ్ళ పక్క వాళ్ళు కూడా తెలియకూడదండి. లేకపోతే ఒకసారి వాళ్ళే ఏదన్నా ఇంకెవరితోన్నా కలిసి కుమ్మక్క అయ్యి ప్లాన్ చేసి అవి ఎత్తుకుపోయే అవకాశం కూడా ఉంటుందండి. ఇంకోటి, ఇంట్లో ఉన్న సంగతి, ఇంట్లో ఏ వస్తువు ఉన్న సంగతి ఎవరికి చెప్పొద్దు, అది రహస్యం, చెప్పకూడదు. ఇంకోటి ఏంటి, ఎప్పుడన్నా ఊరు వెళ్ళాల్సి వస్తే ఆ బీరువాల్లో ఉండకూడదండి అవి. ఏ పాత పుస్తకాలు ఏందో ఎక్కడో చోట పెట్టుకుందాం అనుకోండి, అవి ఎవరైనా దొంగలు వచ్చినా కానీ ముందు బీరువా పాలు కొడతారు. ఇవి అవి వెతికేసరికి తెల్లారిపోతుందండి. అందుకని వాళ్ళ భయం వాళ్ళదన్నమాట. అందుకని చక్కగా మనం పైకి నిండుకుండలాగా ఉండాలండి. మన ముఖంలో ఆందోళన ఉండకూడదు. ఆందోళన పైకి లోపల ఉన్నా కూడా ప్రమాదమే మనకి. మనం అసలు సంపాదించడం, అనుభవించడం మెయిన్ అండి. 100 రూపాయలు సంపాదిస్తే ముందు 90 అయిపోవాలి. అసలు ఎందుకు ఇంకా ఎవరెవరికో దాచడం, ఇదంతా గందరగోళం కదండి. అందుకని మనం మన రహస్యాలు ఎవరికి తెలియకూడదు. విలువైన వస్తువులను కూడా ఆ బీరువాళ్ళ లాంటి చోట పెట్టకూడదండి. ఇట్లా వెళ్ళినప్పుడు ఎక్కడ చోట పెట్టి వెళ్ళామనుకుంటే అవి ఎక్కడికి పోవన్నమాట. ఇది నా అనుభవం మీద చెబుతున్నానండి.